అష్టోత్తర పూజ టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటుంది. ఫోన్లో ఈ బుకింగ్ అనేది మీరే ఈజీగా చేసుకోండి. మీకు కంఫర్ట్ అయిన డేట్స్లో మీకు నచ్చిన స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. స్లాట్స్ అనేవి టెంపుల్ పూజస్ బట్టి డేట్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఓపెన్ చేశాక ఏ స్లాట్ కన్వీనియంట్గా ఉంటే ఆ స్లాట్ బుక్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బార్లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. ఆరెంజ్ కలర్ గోపురంతో ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని ఇలా ఓపెన్ అవుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 గీతల మీద క్లిక్ చేసుకుంటే మనకి సేవాస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏ బుకింగ్స్ అయినా ఇందులోనే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయింది కదా, ఆన్లైన్ బుకింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రత్యక్ష సేవ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. పైన సెలెక్ట్ టెంపుల్ దగ్గర ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి ఉంచాను కాబట్టి ఓపెన్ అయింది డైరెక్ట్ గా. మీకైతే ఇలా లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు వాడపల్లిని ఈ లిస్ట్ లో సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ లో పైనుంచి కిందకి వెతికామంటే మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. డైరెక్ట్ గా కిందకి వచ్చేయండి. కంప్లీట్ గా కింద నుంచి 1 by 1 వెతుక్కుంటా వెళ్తే వాడపల్లి తొందరగా వస్తుంది. అక్కడ మనం వాడపల్లిని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క పూజస్ అన్ని ఓపెన్ అవుతాయి. అష్టోత్తర పూజ 150, గోదాదేవి కళ్యాణం. గోదా కళ్యాణం అనేది జనవరి 2nd వీక్ లో ఉంటుంది. ఈ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తే తొందరగా పెళ్ళవుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే నిత్య కళ్యాణం, సుప్రభాత్ సేవ, ఏదైనా మనకి ఏ సేవ కావాలంటే ఆ సేవ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అష్టోత్తర పూజ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అష్టోత్తర పూజ మీద బుక్ నౌ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ప్రత్యక్ష సేవ అని ఓపెన్ అయ్యి ఇలా అష్టోత్తర పూజ 150 రూపీస్ అని ఓపెన్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫోన్ నెంబరు, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి. గోత్రం అనేది మెన్షన్ చేయాలి. గోత్రం అనేది క్లియర్గా కొట్టకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. చూసారుగా డిసెంబర్ డేట్స్ అన్ని ఫిల్ అయిపోయి. నెక్స్ట్ మనకి జనవరి ఓపెన్ చేసుకోవాలన్నమాట. జనవరిలో రెడ్ కలర్గా ఉన్నవన్నీ అయిపోయినట్టు, గ్రీన్లో ఉంటే ఉన్నట్టు, ఎల్లో అంటే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతాయి. ఒక్కొక్క టికెట్ ఉంటుంది అంతే. గ్రీన్ కలర్కి ఏవైతే ఉంటాయో అవి మీరు ఓపెన్ చేసుకొని బుకింగ్ అనేది చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్, మీకు ఏ ఐడి ప్రూఫ్ అనుకుంటే ఆ ఐడి ప్రూఫ్ని ఇవ్వచ్చు. ఇద్దరికి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకున్న డేట్లో చూడండి 2 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. కొంచెం టికెట్స్ అనేవి మాత్రమే ఉన్నాయి. మీకు ఆ టికెట్స్, ఆ స్లాట్స్ ఓకే అయితే ఆ టైంకి ఆ టికెట్ అనేది బుక్ చేసుకోండి. లేదంటే డేట్ మార్చి వేరే డేట్లో బుక్ చేసుకోవచ్చు. ఒక్కో డేట్లో ఒక్కో స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ రోజు ఈ డేట్కి ఈ స్లాట్స్ మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. మనకి ఏ డేట్లో కన్వీనియంట్గా అనిపిస్తే ఆ డేట్లో మనం వెళ్ళగలిగే టైంకి 9కి వెళ్ళగలిగితే మీరు 9 to 10 స్లాట్ అనేది బుక్ చేసుకోండి. గ్రే కలర్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా స్లాట్స్ అనేది ఇవ్వలేదని అర్థం. కంప్లీట్గా సాటర్డేస్ అన్నీ కూడా గ్రే కలర్లో ఉన్నాయి చూసారా, అవన్నీ ఓపెన్ అవ్వవు అనమాట. ఎందుకంటే సాటర్డేస్ అనేవి అష్టోత్తర పూజ అనేది చేయరు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంతకుముందు అష్టోత్తర పూజ అనేది ఓన్లీ సాటర్డే కూడా చేసేవారు. ఈ పూజ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏ ప్లేస్లో చేస్తారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చా, ఎక్కడ కూర్చోబెట్టాలి అనే విషయాల గురించి ఆ వీడియోలో ఉంటుంది, మీరు చెక్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మా వీడియో వల్ల మీకు ఎంతో కొంత యూజ్ ఉంది అని మీరు అనుకుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అవసరమైన కంటెంట్ ఏమైనా వస్తే మీకు తెలుస్తుంది కదా, వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రోల్ చేసేయచ్చు. ఈ సేవలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చేయించుకోవచ్చు, లేదంటే పరోక్షకంగా చేయించుకోవాలి అనుకునేవారు అక్కడ పేమెంట్ చేస్తే పరోక్షకంగా మీ టికెట్ అనేది బుక్ అవుతుంది. మీ పరంగా మీ యొక్క పూజ అనేది వారే చేస్తారు. ఏ టికెట్ కావాలన్నా, ఏ సేవ బుక్ చేసుకోవాలనుకున్నా ఆన్లైన్లోనే మాత్రమే చేసుకోండి. మీకు టికెట్స్ అనేవి ఈజీగా బుక్ అవుతాయి. పైన ఇచ్చిన అన్ని డీటెయిల్స్ కూడా ఫుల్గా ఫిల్ చేయాలి. ఐడి ప్రూఫ్స్ చూసారు కదా, ఏమేమి అడుగుతుందో ఏదో ఒక్కటి ఇస్తే సరిపోతుంది. ఐడి ప్రూఫ్ నెంబర్ ఇచ్చాక కరెక్ట్గా ఇవ్వాలి నెంబర్ అనేది, లేదంటే బ్యాక్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకొని అయినా సరే అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారా, కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఫ్రంట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్నాక లాస్ట్లో కన్ఫర్మ్ బుకింగ్ దగ్గర చెక్ బాక్స్ ఉంది కదా పైన బ్లూ టిక్లో, అది టిక్ చేసుకున్నాక కన్ఫర్మ్ బుకింగ్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. ఇలా కన్ఫర్మ్ బుకింగ్ అనేది క్లిక్ చేశాక మనకి బుకింగ్ అంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే ఓకే, లేదంటే ఇలా బ్యాక్ వెళ్ళిపోద్ది. నాది గోత్రం తప్పైంది చూసారా, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ కరెక్ట్గా ఇచ్చాక కన్ఫర్మ్ బుకింగ్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయ్యాక మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మన స్లాట్, డేటు, టైమింగ్ అనేది చూసుకోవాలి.
క్రిందన డెవోటీ డీటెయిల్స్ అని ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మనం ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది నెమ్మదిగా పేమెంట్ పేజ్ అనేది. రెడ్ కలర్గా వచ్చింది కదా అని బ్యాక్ చేసేకండి. బ్యాక్ చేయగానే మీ పేమెంట్ మొత్తం బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ రావాలి. ఇలా పేమెంట్ పేజ్ ఓపెన్ అయ్యాక యూపీఐ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ క్రిందనే ఫోన్పే అని ఓపెన్ అవుతుంది కదా, ఆ ఫోన్పే మీద క్లిక్ చేసి మనం పేమెంట్ జనరల్గా ఎలా చేస్తామో అలా పేమెంట్ చేశాక కొంతసేపు వెయిట్ చేయండి. వెంటనే బ్యాక్ చేసేయడం అలా చేయొద్దు. ఏదైనా క్లిక్ చేసేయడం అలా చేస్తే మన పేమెంట్ అనేది అమౌంట్ కట్ అయిపోతుంది, అది బ్యాక్ అయిపోతుంది. ఒక్కోసారి టికెట్ బుక్ అవుతుంది, ఒక్కోసారి అవ్వకపోవచ్చు. అందుకని కొంతసేపు వెయిట్ చేయండి. ఏం ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేయకుండా అలా వెయిట్ చేస్తే మనకి కన్ఫర్మ్ బుకింగ్ అనేది వస్తుందన్నమాట. ఆ వచ్చిన వెంటనే మీరు బ్యాక్ చేసుకోవచ్చు. అదే కిందన ప్రింట్ అని ఉంటుంది, ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి వాట్సాప్ కావాలంటే వాట్సాప్ చేసుకోవచ్చు, లేదంటే మెయిల్ చేసుకొని మనం ప్రింట్ అనేది ఎక్కడైనా తీసుకొని అష్టోత్తర పూజకి మనం వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ అనేది మనం అక్కడ చూపించాలి. అందుకని ప్రింట్ అనేది ఖచ్చితంగా తీసుకొని పట్టుకొని అయితే వెళ్ళాలి.